చేతన్ కోసమే ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయో ఏమో. వెన్నెల కిషోర్ ఈజ్ ఏ వైబ్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. హీరో చేతన్ ఫస్ట్ ర్యాంక్ రాజు తర్వాత బాగా గ్యాప్ తీసుకుని చేసిన మూవీ ధూమ్ ధామ్. మనకి ఫ్రీ టైం దొరికినప్పుడు చూసే ఎన్నో సినిమాలు. వెంకీ డి దుబాయ్ సీన్ ఇలా చాలా సినిమాలకి స్క్రీన్ ప్లే రైటర్ గా, రెడీ దూకుడు సినిమాలకి స్టోరీ రైటర్ గా వర్క్ చేసిన గోపి మోహన్ గారు ఈ మూవీకి డైరెక్టర్. ఒక 2 hours పాటు ఎంటర్టైన్ చేయడానికి తీసిన సినిమా ఇది. మరి వీళ్ళు ఆ విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ధూమ్ ధామ్ ఈ వీకెండ్ వాచ్ కి బెస్ట్ ఆప్షన్ అయిందా లేదా? అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, కొడుకుని నెంబర్ 1 గా చూడాలనుకునే ఫాదర్ ని హ్యాపీగా చూడాలనుకునే సన్. ఈ 2 క్వాలిటీస్ వల్ల వీళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, హీరో లవ్ లో ఎలా విన్ అయ్యాడనేది ఫన్నీ వేలో చూస్తాం. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, ఇట్స్ గుడ్ టు వాచ్. స్టోరీ చాలా సింపుల్ గా ఉన్న ఎంటర్టైనింగ్ గా టైం పాస్ అయితే అయింది. పార్ట్ వైజ్ మూవీలో ఫ్లాస్ ఉన్నా కూడా మూవీని ఏ ఉద్దేశంతో తీసారో ఆ విషయంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా తీశారు ఈ ఫిల్మ్. సామాజ వర్గం వంటి రీసెంట్ రామ్ కామ్ హిట్స్ లో చాలా వరకు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. బట్ ఈ మూవీలో ఆ ప్రాబ్లమే లేదు. ఫస్ట్ హాఫ్ చాలా నార్మల్ గా స్టార్ట్ అవుతూ నాని ప్రవీణ్ కామెడీతో వెళ్లిపోతుంది. అండ్ ఇంటర్వెల్ కి కూడా ఎలాంటి బ్యాంగ్ అయితే ఎవరు. బట్ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే ఈ మనిషి ఎంటర్ అవుతాడో మూవీ ఒక్కసారిగా లేస్తుంది. కొన్ని సినిమాలకి కొంతమంది సేవియర్స్ గా ఉంటారు అండ్ ఈ మూవీకి అది వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ ఈజ్ ఏ వైబ్. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ ఉన్నంతసేపు మూవీ హిలేరియస్ గా వెళ్తుంది. పెళ్లి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతి ఎపిసోడ్ కూడా వర్కౌట్ అయ్యాయి. గోపి మోహన్ తన ఫస్ట్ మూవీతో డైరెక్టర్ గా మార్కేశాడు. బట్ కీ పాయింట్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుండు. సో ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఒక కామెడీ సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు. టెక్నికల్ గా మూవీ టాప్ నాచ్. సొంత సినిమా కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని గ్రాండ్ గా ఉన్నాయి. మూవీ చూస్తున్నప్పుడు సాంగ్స్ ప్లెజెంట్ గా ఉండడంతో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని సెర్చ్ చేశా. చార్లీ మజిలీ, గీత గోవిందం వంటి చాట్ బస్టర్స్ ఇచ్చిన గోపి సుందర్. అండ్ టెక్నికల్ టీమ్ అంతా ఇదే రేంజ్ లో ఉండడంతో స్క్రీన్ పైన క్వాలిటీ అయితే కనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, చేతన్ కోసమే ఈ క్యారెక్టర్స్ వస్తాయో ఏమో. ఫస్ట్ ప్లేస్ కోసం పోటీ పడ్డాం. మన ఫస్ట్ ర్యాంక్ రాజు చూసామండి. ఇప్పుడు ఇది. ఈ 2 క్యారెక్టర్స్ లో తను బాగానే సెట్ అయ్యాడు. బట్ డాన్స్ అండ్ డైలాగ్ డెలివరీ ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. ఇక హెబ్బా పటేల్ తో పాటు రిమైనింగ్ కాస్ట్ అంతా డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా వెన్నెల కిషోర్ అండ్ ప్రవీణ్ కామెడీ వర్కౌట్ అయింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది చూడొచ్చా లేదా అంటే, ఇది ఎలాంటి వల్గర్ కామెడీ లేని ఒక క్లీన్ ఫ్యామిలీ ఫిల్మ్. సో ద చాయిస్ ఈజ్ యువర్స్. సో గైస్, దట్ రివ్యూ ఆఫ్ ది ధూమ్ ధామ్ ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.